ఈరోజు ఆశా వర్కర్ల ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా ఆశా వర్కర్లకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆశా వర్కర్ని రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దేశమంతా ఆశా వర్కర్లకి ఒక రకమైన పని పరిస్థితులు కల్పించాలని, అలాగే రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకి పెంచాలని చెప్పేసి, అలాగే గ్రాట్యుటీ ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని డిఎంఎన్హెచ్ వాళ్ళకి లెటర్లు, సామూహిక వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే శ్రీకాకుళంలో కూడా డిఎంఎన్హెచ్ ఆఫీస్కి శ్రీకాకుళం యూనియన్ అంతా కూడా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు సుమారు 2,170 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,000 మంది ఉన్నారు. వీరందరికీ కూడా రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళు పెంచాలని చెప్పి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, అలాగే 62 ఏళ్ళు వయోపరిమితి జీవో ఇవ్వాలని చెప్పి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నారు. రాత్రనక పగలనక వీళ్ళకి అసలు సెలవులు లేవు. సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశా కార్యకర్త రోజంతా తిరిగి ఆశా కార్యకర్తలు చాలా అనారోగ్యమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. అందుకని ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చిన జీతం ఏ మూలకి సరిపోదు. ఈరోజు అన్ని ధరలు పెరిగాయి, ప్రతి ఒక్క ధర పెరిగింది. ఆ ధరలకు తగ్గట్టుగా ఆదాయం ఉండాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాలు ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే సెలవులు లేక ఈరోజు ఆశా వర్కర్లు కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒంట్లో బాగోలేదన్నా సెలవులే వీళ్ళకి. అందుకని ప్రభుత్వ సెలవులు కానీ, అలాగే వీళ్ళ క్యాజువల్ లీవులు కానీ సంవత్సరానికి 15 ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నింటినీ ఖచ్చితంగా గవర్నమెంట్ వెంటనే పరిష్కారం చేయాలి. లేనిచో రానున్న రోజుల్లో ఆశా వర్కర్స్ యూనియన్గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పేరు కె నాగమణి, ఆశా వర్కర్స్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు.